నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కంటెంట్లో దమ్ముంటే హీరో ఎవరైతే ఏంటి, ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు, పెద్ద హిట్ కొడుతుంది. ఇది సినిమా వేడుకల్లో వినే మాటలు. కానీ ఇప్పుడు అవే చిన్న సినిమాలు భారీ హిట్ కొట్టడమే కాదు, జాతీయ చలనచిత్ర అవార్డులు సొంతం చేసుకొని కాలర్ ఎగరేస్తున్నాయి. కొన్ని కట్అవుట్ చూసి నమ్మాలి డ్యూడ్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. కట్అవుట్ కాదు డ్యూడ్, కొన్ని కంటెంట్ చూసి నమ్మాలి డ్యూడ్. తెలుగు సినిమా ఇండస్ట్రీ తీసుకొచ్చిన అవార్డులు చూసి ఇప్పుడు ఈ డైలాగ్ తెగ వైరల్ అవుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. అవార్డుల జాబితాలో టాలీవుడ్ ఏకంగా 9 అవార్డులను కైవసం చేసుకుని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం 4 తెలుగు సినిమాలు వివిధ విభాగాల్లో ఈ 9 పురస్కారాలను సాధించడం విశేషం. 2024 సంవత్సరానికి గాను ఢిల్లీ సేవల్ హిల్స్ అవార్డుల కోసం మొత్తం 400కు పైగా చిత్రాలు పరిశీలనలోకి రాగా, అందులో తెలుగు సినిమాలు బలమైన కంటెంట్తో నిలిచి అవార్డులను కొల్లగొట్టాయి. ఈసారి అవార్డుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిభతో పాటు దర్శకుల ప్రతిభకు కూడా జాతీయ పురస్కారాలు లభించాయి. పుష్ప 2 చిత్రానికి బలమైన కథను సమకూర్చడమే కాకుండా అత్యంత ఆసక్తికరమైన కథనాన్ని సమకూర్చిన దర్శకుడు సుకుమార్. ఆయన స్క్రీన్ ప్లే రచయితగా జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే లక్కీ భాస్కర్ చిత్రానికి సంభాషణలు సమకూర్చిన దర్శకుడు వెంకీ అట్లూరి ఉత్తమ సంభాషణల రచయితగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ ఉత్తమ ప్రజాదరణ, ఉత్తమ బాలల చిత్రం, స్క్రీన్ ప్లే, సంభాషణలు, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్, విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, ప్రాంతీయ చిత్రం ఇలా పలు విభాగాల్లో ఈ 9 అవార్డులు దక్కడం గమనార్హం. జ్యూరీ మెంబర్గా ఎంపికైన కొరటాల శివ నేతృత్వంలోని కమిటీ ఈ ఎంపికను ఖరారు చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఇతర విభాగాల్లో చూసుకుంటే కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 చిత్రానికి గాను యామి గౌతమ్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఇది ఆమెకు తొలి జాతీయ అవార్డు కావడం విశేషం. ఇక 95 డేస్ అనే చిన్న చిత్రం కూడా 2 విభాగాల్లో జాతీయ అవార్డులను సాధించి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇందులో నటించిన నివేదా థామస్ నటనకు, అలాగే అరుంధతి పోతుల ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. మరోవైపు మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి బ్రహ్మయుగం చిత్రంలో కనబరిచిన అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఇది ఆయనకు 4వ జాతీయ అవార్డు కావడం విశేషం. ఏది ఏమైనా ఈ అవార్డుల పంటతో తెలుగు సినిమా గ్లోబల్ స్థాయిలోనే కాదు, నేషనల్ స్థాయిలోనూ నెంబర్ 1 అని మరోసారి నిరూపితమైంది.